ఇక్కడ నుంచి అసలు సిసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియో. అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చూపించాలన్నటువంటి ఉద్దేశం. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకుంటున్నావేంట్రా? ఇంట్రడక్షన్ నువ్వు జగనన్న వచ్చాక ముందుగా పులివెందుల నుంచే మొదలు పెట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. పులివెందుల్లో అంటే వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం. పులి అన్నారు కానీ పెద్ద పిల్లది ఏంటి బాబన్న ఇంకోసారి పులి అన్నారు కానీ పెద్ద పిల్లది. ఖచ్చితంగా పులివెందుల్లో జరిగినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది అంటే ఎందుకు ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నో మంచి కార్యక్రమాలకి వాళ్ల పేరు వేసి ప్రచారాలు చేసుకుంటారు. ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి అండదండలతో శరవేగంగా దూసుకుపోతున్నప్పుడు ఇంత గొప్ప రాష్ట్రం. తాగినాక కక్కండి తప్పు లేదన్నాడు, కానీ కక్కినాక మళ్ళా తాగితే సిగ్గు లేదన్నాడు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అది అసలైన కట్ట అండి. 1.33 టీఎంసీలకి పెంచి కట్టడం జరిగింది. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. ఆల్మోస్ట్ ఆల్ అంటే మొత్తం ఒక 90% డ్యామ్ పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. ఎందుకని ఆ పనులు చేయట్లేదు అంటే ఎందుకు ఇంత కక్ష మీకు? ఈలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. మీరు ఒక గౌరవనీయమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు అందరినీ కూడా సమానంగా చూడాలి. వింటున్నాను కదా, నువ్వు ఏం చెప్పినా వింటాను. ఇవ్వాల్సినటువంటి కార్యాన్ని పట్టుదల వదలకుండా ఎన్ని విఘ్నాలు కలిగినా సాధించుకుని వచ్చేటువంటి తత్వం మన వైఎస్ జగన్మోహన్. నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. నోటి దొరకకపోతే తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి ఎంటేసింది ఎవరు? ఒకే ఒక్క జగన్. ఎవడండి బాబు? ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. అవునా? అబ్బా. సొంత బాబాయిని లేపేసింది ఎవరు? ఒకే ఒక్క జగన్. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదా. చూసాను సీసీటీవీలో. జే బ్రాండ్లు అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు? ఒకే ఒక్క జగన్. నువ్వంతా కొండేరి పుష్పాలు నువ్వు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు కళ్ళ కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కి ప్రజల్ని బాధింది ఎవరు? ఒకే ఒక్క జగన్. అందరూ ఎర్ర బుక్ అని ఏడుస్తున్నారు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఎందుకయ్యా అంత ఏడుపు? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. అంతా బాగానే ఉంది. ఈ రోజు ఎర్ర బుక్ కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఆ టెన్షన్ నాకు ఉంది రే. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్రూమ్ లో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా ఓరడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాములు పెడతారు. తొందర ఎందుకన్నా? ఎందుకు తొందర? వెయిట్. ఆయన ముందు వచ్చి అసెంబ్లీలో వచ్చి ఆయన ఎమ్మెల్యే గెలిపించినందుకు ఆయన పని ఆయన చేస్తే బాగుంటది. మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ₹1 ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. జీతాలు తీసుకుంటా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ముందు ఆ పని చేయమనండి, మా పార్టీ పనులు మేము చేసుకుంటాం. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం
ఇంత పిరికి సన్యాసులు సీమలు ఎలాగరా పుట్టారు? చత్త నా కొడకల్లా. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.